పోలవరం విషయంలో మేము మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణకు నష్టం కాకుండా వృధాగా పోయే జలాలను వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పిన, అది కృష్ణ కావచ్చు, అది గోదావరి కావచ్చు, ఎక్కడైనా సరే కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గతంలో కూడా అదే చెప్పినాం. మేము రాజశేఖర రెడ్డి ఉన్న నాటి నుంచి అదే మాట్లాడినాం, అంతకుముందు చంద్రబాబు ఉన్న అదే మాట్లాడినాం, ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా అదే మాట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మన హక్కులకు భంగం కలగకుండా, మన ఇన్సు భూమి నష్టపోకుండా సముద్రం పాలయ్యే నీళ్లను వాడుకునే విషయంలో మేము ఎన్నడూ కూడా అభ్యంతరం చెప్పలే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. తెలంగాణ హక్కుల్ని వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు పక్క వాళ్ళకు దారదత్తం చేస్తుంది. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏమాత్రం సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా వీళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని బలిపెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని బలిపెడుతున్నారు, తెలంగాణ హక్కుల్ని బలిపెడుతున్నారు.